గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలం. జిల్లా ఓబీసీ చైర్పర్సన్ భరణి ఆత్మీయ సమావేశంలో DCC అధ్యక్షులు MH ఇనాయతుల్లా. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణ కేంద్రం నందు ప్రజా సంక్షేమం ప్రజలకు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, భవిష్యత్తులో ఆ పార్టీలకు ప్రజలు మద్దతు పలకకూడదని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు MH ఇనాయతుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా ఓబీసీ మహిళా చైర్పర్సన్గా ఇటీవలే నియమితులైన భరణి ఆత్మీయ సన్మాన సభకు శ్రీ ఇనాయతుల్లా ముఖ్య అతిథిగా హాజరై శ్రీ రత్నాకర్కి సన్మానం చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోట సత్యం, హిందూపురం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ ME కిఫాయతుల్లా, కాంగ్రెస్ పార్టీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వేదికలకు ఇచ్చిన పెద్దలకి, పుట్టపర్తి వాసులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ అభిమానులకి, కాంగ్రెస్ పెద్దలకి, ఇక్కడున్న కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేనైతే మాట్లాడే పరిస్థితిలో లేను. ఎందుకంటే గత 3 దినాల నుంచి చూస్తూ ఉన్నారు హంగామా పూర్తి ఇండియా. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి, కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి, వీళ్ళు ముస్లింలు సపరేట్ అంట, హిందువులు సపరేట్ అంట. ఇది ఎక్కడన్నా చూసారమ్మా మీరు? ఇక ఎక్కడన్నా చూసారా బాబు మీరంతా? అది ఆ బాధలో మేము ఉన్నాం కాబట్టేసి నిజంగా మాకైతే చాలా బాధ అయితే ఉంది. మా కోసం బిల్ తెచ్చారంట. మా కోసం బిల్ తెచ్చేవాళ్ళు ఉంటే 4% రాజశేఖర రెడ్డి మాకి రిజర్వేషన్ ఇచ్చినాడు. వీళ్ళు 8% చేసిన తర్వాత మా కోసం వచ్చినా అంటే మేము నమ్ముతాం. ఏం అడగల్లా? నేను వద్దా? అడగాల కదమ్మా. వీళ్ళు 8% చేసి ఇవ్వని మాకి వాళ్ళ మాటలన్నీ మేము వింటాం. అది కాకున్నట్లా మేమైతే ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాల దగ్గర కూడా మాకేదో అన్యాయం ఉంది, మాకెవరో మా సొంత దోచుకుంటున్నారు, ఇంకోటి చేస్తున్నారని మేము ఎవరితాకి పోలే. వీళ్ళు మా దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఉద్ధరిస్తారని, ఏదో మేమంతా బాధపడిపోతున్నామని, మా ఆస్తిని దోచేస్తా ఉన్నారని వీళ్ళంతా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారే కానీ వాస్తవం అయితే అది కాదు. మాకి భగవంతుడు ఇచ్చినాడు, నాకు ఇచ్చినాడు కాబట్టి నేనేదో మా మద్రసాకో మా మజీద్కో ఇంకొరకు దానం ఇస్తాం. దాని నుంచి ఎందుకు దానం ఇస్తాము? మా వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే దాంట్లో ఆదుకోండి తప్ప అని చెప్పి ఇస్తాం. అట్లాంటి ప్రాపర్టీలకి ఈరోజు వీళ్ళు పెద్దోళ్ళు కావాలంట. ఇది న్యాయమేనా? ఇప్పుడు ఇది చెప్పాల్సిన నేను చెప్పాను 2 మాటలు. ఇంకా చెప్పే దండిగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలో వీళ్ళ పేర్లు ఎత్తుకొని కూడా నాకు సిగ్గు. వీళ్ళ పేర్లు ఎత్తుకోను. వీళ్ళ పేర్లు ఎత్తుకోవాలంటే వీళ్ళు 4% 8% చేయమని చెప్పు. ఆ రోజు కావాలంటే వీళ్ళు పేర్లు పెట్టుకుంటాము, కాళ్ళు పట్టుకుంటాం. అది కాదు, అది చేయరు. అంతా అయిపోయింది. ఇండియా అంతా కంప్లీట్గా ఏమేమి కావాలి అంతా చేసుకున్నారు. ఇప్పుడు ఎవరిది ఉంది, వాళ్ళ కులాలది, వాళ్ళ ఇది మతాలది, ఇంకోటి అవన్నీ దోచుకోవాలని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా? కనిపిస్తూ ఉందా కాదా? మనం ఆపద్దన మన ఇంటి పక్కలో ఆ పక్క ఈ పక్క హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. మనం వాళ్ళకి ఆపదన పండుగలు చేస్తున్నామా? హిందువులు చేసుకున్నారా, ముస్లిం చేసుకున్నారా? ఎవరు చేసుకోలేదు. మన అన్న తమ్ముళ్ళ మాదిరి మనం ఉంటే వీళ్ళు మనం హిందువులంట, ఇంకోటి ముస్లిం అంట. ఏంది? ఎక్కడ పోతా ఉంది ఇది? మానవత్వం ఎక్కడ పోతా ఉంది? ఇది మానవత్వం కాదు, ఇది మంచిది కాదు. మనుషులు మాట్లాడే మాటలైతే అసలు కాదు. ఇప్పుడు రెండోది ముఖ్యంగా వచ్చేస్తాను. మా పార్టీ గురించి 4 మాటలు చెప్పేసి మా ధరణి గారికి శుభాకాంక్షలు చెప్పి నేనైతే ఈ మీటింగ్ ముగిస్తాను. మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంది కదా, అంతకు ముందు నుంచి ఉంది కదా. ఇప్పుడు మన సత్యం గారు అన్నారు ఆంధ్ర డివైడ్ చేశాను, నిజమే. ఆంధ్ర తెలంగాణ చేశాం, నిజమే. దాని కోపం అయితే ఆంధ్రాలో ఉంది, లేదని లేదు. బట్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చంద్రబాబు సూపర్ 6 ఏడుంది? ఏముంది?
మోడీ కులం, కొత్త కులం, వేరేదేమీ లేదు. 11 ఏళ్ళు లేనిది ఎవరన్నా వ్యాపారస్తుడు కానీ, ఎవరన్నా ధనవంతుడు కానీ, ఇంకోటి కానీ సుఖంగా ఉన్నారని ఒక్కరు చెప్పండి. నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్. అయినా పరిస్థితులు లేవు. ఇప్పుడు మన పార్టీకి తెచ్చుకునే సమయం దగ్గర పడింది. మనమంతా కలిసి కట్టి పోరాడి మన పార్టీకి ముందుకు తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉందా లేదా? ఉంటే అందరూ చప్పట్లు కొట్టండి దయవించి. ఉండాలి. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంత సేవ చేసుకుని మన షర్మిలమ్మ గారి హౌస్ పడుతున్నారు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే. మనమైతే ముస్లింలు, ఈ వేదిక నుంచి చెప్తున్నా, మనం నిజమైన ముస్లింలు ఉంటే ఈ 2 పార్టీలకి ఓట్లు వేయకూడదు. ఈ 2 పార్టీ కార్యకర్తలు కూడా ఉండకూడదు. ఈ 2 పార్టీలు మనకు మోసం చేసిన వాళ్ళే. ఇప్పుడు ఈ 2 ఒక పార్టీ ఏమంటుంది, మేము మద్దతు ఇవ్వలేదంటుంది. ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చింది, ఇంకో పార్టీ వీళ్ళు ఇచ్చింది చెప్పుకుంటారు. ఇద్దరు తోడు దొంగలు. వీళ్ళంతా మద్దతు ఇచ్చి ఈరోజు ఒక బిల్ పాస్ చేస్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ రద్దు చేపిస్తాం. ఈ వేదిక నుంచి నేను కూడా చెప్తున్నాను, దీనికోసం నేను కూడా పోరాటాలు చేస్తాను. ఢిల్లీలో పోతాం, రాహుల్ గాంధీని కలుస్తాం, ఇది మాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి నిరూపించుకుంటాం. అంటే సమయం ఉంటుంది, టైం ఉంది, ఈ పదే కాదు. బట్ ఇవన్నీ ఉంది కాబట్టేసి మన ధరణికి ఓబీసీ చైర్మన్గా మనమంతా కలిసి ఆయనకి చైర్మన్ ఒక కట్టు పెట్టినాం. ఎందుకు? మా ఇంటి ఆడపడుచు కాబట్టి. ఆయన వెనకట్ట మీరంతా ఆడపడుచులు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిసేసి ఆయనకి తోడియల్లా ముందు సాగించల్లా. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్ద అని చెప్పలేదు లేదు. ఇప్పుడు అందరూ చిన్నోళ్ళని పోతేనే మాత్రం మనం గొప్పలు అవుతాం. నేను గొప్ప అంటే నా గొప్పతనం ఏమి కాదు. గొప్పలు చెప్పవలసిన పనే తప్ప వేరేది ఏంది కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మాటలు మీకు అర్థమైంటే, కరెక్ట్ అనిపించింటే మీరు మీ ప్రార్థనలో నాకే ప్రార్థించండి. అంతకన్నా ఎక్కువ నేను చెప్పను. దయచేసి ఈ సభ ముగిస్తున్నాము. దాన్ని కంగ్రాచులేషన్ ఇంకో స్పందిస్తాను. రైట్. థ్యాంక్ యూ.